మరొక పక్కన ఆపరేషన్ సింధూర్ గురించి మనం చూడడం జరిగింది. సో ఏదైతే 3 రోజుల పాటు ఒక భీకరమైనటువంటి యుద్ధం ఉండబోతా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగింది. కానీ అకస్మాత్తుగా ఆపరేషన్ సింధూర్‌ని ముగించడం పట్ల మీ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటా ఉంది? చూసి మురవ చెప్పుకుని ఎడవ. యుద్ధం జరుగుతుందని చెప్పేసి మా నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వం రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, ప్రతిపక్ష నాయకులందరినీ పిలిస్తే వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దేశం విషయంలో పక్క దేశం వచ్చి మన దేశం మీద దాడి చేస్తే దేశం విషయంలో మనమంతా ఒకటే, పార్టీలుగా విడిపోకుండా అందరం హిందూ, ముస్లిం, క్రైస్తవ అందరం కలిసికట్టుగా పాకిస్తాన్పై యుద్ధం చేస్తామని చెప్పి మీరు పోండి, ముందుకు పోండి అని చెప్పొచ్చారు. యుద్ధం ఎవరిని చెప్పి ఆపారు అసలు చెప్పండి? ఎవరికని చెప్పారా? మళ్ళా యుద్ధం ఎటు జరుగుతుంది? ఓ పక్క ట్రంప్ బెదిరిస్తాడు. ట్రంప్ బెదిరిస్తాంటే నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? ట్రంప్ 2 సార్లు ప్రకటించండి ఇప్పటికీ, మేం చేయబట్టే యుద్ధం ఆగింది, మేం చేయబట్టే భారత్ వెనక్కి తగ్గింది, మేము వాణిజ్యాన్ని ఆపేస్తున్నాం, భారత్కు భయం పుట్టిందని చెప్పి ట్రంప్ ప్రెస్ మీట్లు పెట్టి ఆ మొత్తం కూడా వాటిని కూడా బయటకు బహిర్గతంగా మీడియాకు విడుదల చేస్తుంటే ఇలా నేను ఒక దేశ పౌరుడుగా నేను బాధపడుతూ తలదించుకుంటున్నాను. నా దేశం ప్రజలు ఊహించింది వేరు. నా దేశం మొత్తం కూడా ఈసారి పాకిస్తాన్ చేసినటువంటి దురాఘాతాన్ని దానికి బుద్ధి చెప్పాలి, భారత సైనికులకు అండగా ఉండాలి. మురళీనాయక్ చనిపోయాడు, ఇంతియాజ్ చనిపోయారు, ఇంకా చాలామంది భారత సైనికులు చనిపోయారు, కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి. ఈసారి 1971లో ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ప్రకటించి, ముజబర్ రహమాన్ పాలకుడు అయిన స్వతంత్రం ప్రకటిస్తే అక్కడ పాకిస్తాన్ నుంచి విడగొట్టి యుద్ధం చేసి 93,000 మంది సైనికుల్ని బందీలుగా పట్టుకుంది ఇందిరాగాంధీ. మరి ఆ రోజు ఇదే విధంగా ట్రంప్ లెక్క అప్పుడున్నటువంటి అధ్యక్షుడు, అమెరికన్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కూడా ఇందిరాగాంధీని యుద్ధం చేయొద్దు, యుద్ధం చేస్తే మంచిగా ఉండదని హెచ్చరించడం జరిగింది. కానీ ఇందిరాగాంధీ అమెరికా వైట్ హౌస్కు వెళ్ళి నిక్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అమెరికా అనేది భారత్కు స్నేహపూర్వకంగానే ఉండాలి, కానీ యజమానిగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేదే లేదు, అయినా భారతదేశం భవిష్యత్తును భారతదేశంలోనే మేము రాసుకుంటాం, నువ్వెవరు మాకు అడ్డు చెప్పడానికి అని చెప్పి బెదిరించి వచ్చినటువంటి వీర వనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ యొక్క పోరాట పటిమను స్ఫూర్తిని ఈ రోజు వరకు మనం కొనసాగిస్తున్నాం. నిజంగా ఇందిరాగాంధీని అట్లా చేస్తే ఇలా నరేంద్ర మోడీ ఇంకెంత చేస్తాడో, ఇలా ఆక్రమించబడినటువంటి పీఓకే ఏదైతే ఉన్నదో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను నరేంద్ర మోడీ స్వాధీనపరుచుకుంటాడు, ఎవరికి బెదరడు అబెరడు అని అనుకుంటే తీరా చూస్తే ఆడ తీవ్రమైనటువంటి అసంతృప్తిని మిగిలిచ్చింది భారతదేశ యువత. భారతదేశ యువత మొత్తం కూడా ఇవాళ అసంతృప్తి ఉన్నది. ప్రాణాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, సైనికులతో పాటు మేము పాకిస్తాన్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి యువత మొత్తం అన్ని పార్టీలు కూడా సిద్ధమైన. ఒక పక్క ముస్లింలు ఇలా ఓవైసీ లాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ చంపండి, యుద్ధం చేయండి, మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పిన తర్వాత మరో బ్రిటిష్ వాళ్ళపైన ఆ రోజు స్వతంత్ర పోరాటాన్ని గుర్తు తెచ్చే విధంగా వాతావరణం వచ్చింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టే అంశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తువులు, సిక్కులు, జైన్లు అందరం, బౌద్ధులు అందరం కలిసి ఏకమై పోరాటం చేసి వాళ్ళని తరిమికొట్టినాం. ఇవాళ పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు, భారత సైనికులకు అండగా ఉండేందుకు దేశం మొత్తం కూడా ఆనాటి పరిస్థితులు తీసుకొచ్చి ఆ వాతావరణం ఇలా ముస్లింలు అందరం కలిసి ఏకమై సైనిక వ్యవస్థకు మొత్తం కూడా మద్దతుగా ఉంటే, భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే భారత ప్రభుత్వం ఎందుకు తోక ముడిచిందని చెప్పి దేశం నేను కాదు, కాంగ్రెస్ నాయకుడు నేను ప్రశ్నించట్లే. ఇలా హైదరాబాద్లో నా చుట్టూ ఉన్న యువతనందరూ ప్రశ్నిస్తున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి బీజేపీ ఏం సమాధానం చెప్తుంటాను నేను. అందుకే నేను ఏమంటానంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చూస్తే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లెక్క కనిపించింది. ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? అక్కడ దాకా ఎందుకు యుద్ధం చేయాలి? అసలు ముందే సంధి చేసుకుంటే అయిపోయేది కదా. 26 మంది భారతీయ పౌరుల అమాయకుల పౌరుల పట్టణ పెట్టుకున్న తర్వాత మళ్ళా యుద్ధం అని చెప్పి వాతావరణం, యుద్ధ మేఘాలు, యుద్ధం జరుగుతుందని దేశం మొత్తం ప్రచారం అయిపోయిన తర్వాత యుద్ధాన్ని మేము విరమించుకున్నాం అని ఎందుకు విరమించుకున్నారు? మరి ప్రతిపక్ష పార్టీల్ని రాహుల్ గాంధీ గారు లేఖ రాసినట్టు ప్రతిపక్ష పార్టీని పిలిచి, అందరిని పిలిచి ఇట్లా జరుగుతుంది, ట్రంప్ బెదిరిస్తాయంటే వాళ్ళేం సూచనలు ఇచ్చేవాళ్ళే. ట్రంప్ మాటలకు భయపడకండి, దేశం మనది, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడొద్దు, యుద్ధం చేయండి అని సలహా ఇచ్చేవాళ్ళేం. ఇవ్వకుండా మీరు యుద్ధం ఆగిపోయిందని చెప్పి మళ్ళీ మీడియా ముఖంగా వచ్చేసి మనం విజయం సాధించామంటే అవతలోడు మేము విజయం సాధించామని వాడంటండి పాకిస్తాన్. ఇప్పుడు 100 మందిని మేము చంపేసినాం, ఒక పక్కన ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను సైతం కూడా మేము ధ్వంసం చేసినాం, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి విమానాలను ధ్వంసం చేసినాం, మిస్సైళ్లను కూడా ధ్వంసం చేసినాం, ఇది మన విజయం అని చెప్పేసి మోదీ గారు ఆపరేషన్ సింధూరు
అనేది 100 మందిని చంపటం కోసమా యుద్ధ సన్నాహాలు చేసింది? భారతదేశ సైనికులందరూ కూడా పాకిస్తాన్ని బూడిద చేయటం కోసం సిద్ధమయ్యారు. అక్కడ సిద్ధమైన ఎవరు? సైనికుల్ని. ఎందుకంటే అక్కడ సైనికులే ఉగ్రవాదులు, ఉగ్రవాదులే సైనికులు. ఎందుకంటే ఈ 100 మంది ఉగ్రవాదులు భారతీయ సైనికులు చంపితే ఈ సైనికులు అక్కడ పాకిస్తాన్ సైనికులు పోయి అక్కడ నివాళులు అర్పించారు, ముసలకన్నులు గార్చారు. అయినా వాళ్ళు ఎట్లా ఉపేక్షిస్తావు? అసలు ఊరుకుంటావు? ఆ దేశంలో ఉగ్రవాదం అనేది అణువణువున ఉంది. ఆ దేశ ప్రభుత్వం చెప్పినట్టు సైనిక వినరు. కాబట్టి ఆ సైనిక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసే వరకు నా భారత సైన్యం పోరాటం చేసే విధంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకుంటే మరి ఎవడో మధ్యలో ట్రంప్ చెప్పిండని చెప్పి మోడీ ఆగిపోవటం చూస్తే నిజంగా ఈ దేశ పౌరుల గుండె ఆగిపోయినంత పని అనిపిస్తుంది. ఇప్పటికి కూడా స్థిమితంగా లేం. నిజం చెప్పాలంటే అరే అదును ఇదే అవకాశం, ఇదే మోక మళ్ళీ రాదు. ఇలా మూడో వ్యక్తి జోక్యం ఏదైనా గతంలో మీరే ప్రశ్నించారు. అమెరికా లాంటి పాకిస్తాన్, ఇండియా, జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాను ఇండియా పోరాటం చేస్తుంటే మూడో వ్యక్తి ఎవరని మీరే గతంలో ప్రశ్నించారు. ఇలా మూడో వ్యక్తే నేనే యుద్ధం ఆపినా అని చెప్పి తల దించుకునే విధంగా మాట్లాడుతుంటే మీరెందుకు ఆ విధంగా మాట్లాడతారు? చెప్పండి. ఇది సమాజం, భారత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇది నా ఒక్క ఆవేదనే కాదు, ఇది భారత పౌరుల్లో ఉన్నటువంటి ఆవేదన, భారత యువకుల్లో ఉన్న ఆవేదన. అరే ఇందిరాగాంధీనే విజయ్ దివస్ అని ఇప్పుడు జరుపుకుంటాం. 1971లో డిసెంబర్ నెలలో జరిగే విజయ్ దివస్, ఆ విజయ్ దివస్ అని గుర్తుంచుకోవడం కోసం ఇప్పటికీ జరుపుకుంటాం. ఆ 71లోనే మనకు మన బలగాలే తక్కువ. 14,75,000 మంది సైనికులు, త్రివిధ దళాలు ఉన్నాయి మనకి. అదేవిధంగా వాళ్ళకి తిప్పి కొడితే 5 లక్షల మంది, 6 లక్షల మంది సైనిక బలగాలు ఉన్నాయి వాళ్ళకి. అదేవిధంగా మనకి పారామిలిటరీ బలగాలు 16,65,000 పైకి ఉంటే వాళ్ళకి 3 లక్షల మంది మాత్రమే పారామిలిటరీ బలాలు ఉన్నాయి. ఏది తీసుకున్నా సరే, యుద్ధ విమానాలు తీసుకుంటే మనకే ఉన్నాయి, క్షిపణులు తీసుకున్నా, డ్రోన్లు తీసుకున్నా, INS యుద్ధ నౌకలు తీసుకున్నా, గగనతలంలో యుద్ధం చేసే పరికరాలు, ఆయుధాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనమే భారీ స్థాయిలో మెరుగ్గా ఉన్నప్పటికీ యుద్ధం విజయం అంచుల దాకా పోయి ఒక్కసారి ఆగిపోయి వెనక్కి రావటం అనేది చాలా బాధాకరమైన అంశం. అసలు నా దేశం ఇవాళ గర్వపడింది నా సైనికుల యొక్క పోరాట స్ఫూర్తిని చూసి. ఇవాళ నా దేశం బాధపడుతుంది. ఇలా ప్రభుత్వం మరి మోడీ మాటలు విని, ట్రంప్ మాటలు విని మోడీ లాంటి వాళ్ళు వెనక్కి తగ్గడం చూస్తే నా దేశం మొత్తం కూడా బాధపడుతుంది. కాబట్టి ఈ పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా భారతదేశానికి పక్కలో బల్లెమే, కంట్లో నలిసే, కాల్లో ముల్లే. కాబట్టి ఈ పక్కలో బల్లెని ఏరి పారేయాలి, కంట్లో నలుసును తీసి పారేయాలి, కాల్లో ముళ్ళను కూకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని పీకి పారేయాలంటే భారతదేశం మరొకసారి 1971లో ఇందిరాగాంధీ చేసిన యుద్ధాన్ని చేసి సైనిక వ్యవస్థను సర్వనాశనం, పాకిస్తాన్ సైనిక వ్యవస్థను సర్వనాశనం చేస్తేనే, అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉంటేనే భారతదేశం హాయిగా ఉంటుంది, అభివృద్ధి పదంలో ముందు దూసుకుపోద్ది. లేకపోతే మళ్ళీ కుక్క తోక వంకరే, మళ్ళీ ఎవడో ఒకడు ఉగ్రవాదం వస్తాడు, ఆ ఉగ్రవాదాన్ని వాళ్ళే తయారు చేస్తారు. అప్పుడేమో 1-2 రోజులేమో అమెరికా, చైనా దేశాలు మెదకుండా ఉంటాయి, మాకు సంబంధం ఉంటాయి. మళ్ళీ 5వ రోజు 6వ రోజు వాళ్ళు జోక్యం చేసుకుంటాయి. ఇలా చైనా ముందు చైనాకి ఏం సమాధానం చెప్తాం మనం? ఇలా చిన్న పాకిస్తాన్ దేశం విషయంలో మనకి వెనక్కి తగ్గటంతో ఇలా చైనా అనేది నవ్వుతుంది, పగలబడి నవ్వుతుంది ఈరోజు చైనా. ఒక పక్క చైనా, అమెరికాలు వాటిని ప్రోత్సహిస్తూ ఆ దేశానికి ఆయుధ సంపత్తినిస్తూ భారతదేశం ఎదుగుదలను అడ్డుకుంటూ భారతదేశంలో భూభాగాన్ని చైనా ఒక పక్క ఆక్రమించుకుంటూ కవ్వింపు చర్యలకు దిగుతూ ఇవాళ మనని ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టే తరుణంలో ఇవాళ చైనాకు మనం ఏం సమాధానం చెప్తామో ఒక్కసారి మరి భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా తెలియజేస్తుంది. రాజకీయం కాదు, నేను రాజకీయాలు మాట్లాడలేదు. నాలో ఉన్న ఆవేదన ఇవాళ దేశ పౌరుల్లో, ప్రతి పౌరుల్లో ఉన్నది ఆవేదన. కాబట్టి దేశ పౌరులకు మీరు మీడియా ముందుకు వచ్చి విజయం సాధించడం ఇది గర్వం, అన్ని ఆయుధాలు ఉన్నాయి ప్రయోగించడం అంటే ఏం ప్రయోజనం? 26 మంది భారతీయులను, ఆ మహిళల ఆడబిడ్డల నుదుట తిలకాన్ని చెడిపివేసిన ఆ ఉగ్రవాదులు 26 మంది ఎవరైతే చంపేశారో, వాళ్ళు 26 మంది చంపిన 4-5 ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని భారతదేశానికి తిరిగి రాకుండా ఆపరేషన్ సింధూర్ను ఆపేస్తే ప్రయోజనం అనేది ఉండదు అనేది నా అభిప్రాయం.